హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం టమాటో పరాటా. ఎలా చేసుకుంటారో, కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, 5-6 పుల్లని ఎర్రని టమాటాలను మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసుకోకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. పేస్ట్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోకపోతే పరాటాలు విరిగిపోతాయి, అందుకనే మనం పేస్ట్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. 1.5 కప్పుల గోధుమ పిండిని పేస్ట్ ఉన్న బౌల్లో వేసి నీళ్లు పోసుకోకుండా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ ఓమా, ఉప్పు మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్ల ఉప్పును వేస్తున్నాను. ఇప్పుడు పిండిలో నీళ్లు పోయకుండా ఎక్కువసేపు అంటే 4 నుంచి 5 నిమిషాల పాటు మనం పిండిని బాగా ఒత్తుకోవాలి. అప్పుడే పరాటాలు సాఫ్ట్గా ఉంటాయి, అందరూ ఇష్టపడి తింటారు. ఇప్పుడు 1 టీ స్పూన్ నూనె వేసి బాగా ఎక్కువసేపు ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి 10 నిమిషాల పాటు దాన్ని నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత కాస్త పొడిపిండి చల్లి ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసుకోండి ఆ పిండిని. వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో ఈక్వల్గా, మీరు కూడా అంతా పిండిని ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. ఇలా ఒకసారి పొడి పిండిలో వేసి పరాటాల్లా ఒత్తుకోండి. టొమాటో పేస్ట్లో 1.5 కప్పుల పిండి సరిపోతుంది. కాస్త లూజ్గా అయితే మీరు ఇంకాస్త పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇలా పరాటాల్లాగా ఒత్తుకోండి. చూడండి, ఇలా ఉండాలి మన పరాటాలు. ఇప్పుడు మనం పెనం తీసుకోవాలి. పెనం వేడయ్యాకనే మనం పరాటా వేయాలి, లేకపోతే పరాటాలు చాలా గట్టిగా వస్తాయి. ఇప్పుడు పరాటా వేసి పరాటా ముందు వెనక కాలిన తర్వాతనే మనము నూనె వేసుకోవాలి. పరాటాని ఫ్లిప్ చేసిన తర్వాత ముందు వెనక మనం నూనె వేసుకోవాలి. 1 టీ స్పూన్. పరాటాలని కమ్మని పెరుగుతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. కర్రీతో సర్వ్ చేసుకోవాలంటే సర్వ్ చేసుకోవచ్చు, కానీ పరాటాల ఫ్లేవర్ అనేది రాదు. అందుకని కమ్మని పెరుగుతో సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చూసారు కదా మన టమాటో పరాటా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టమాటో పరాటా రెడీ అయిపోయింది కదా. నేను కమ్మని పెరుగుతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.